ఇలాంటి నైట్ ప్యాంట్లు పాడేయకుండా ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తానండి. నైట్ ప్యాంట్స్ అంటారు, లేదంటే లోయర్స్ కూడా అంటూ ఉంటారు. సో దీనిపైన ఎలాస్టిక్ భాగం అంతా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కింద ప్యాంట్ దగ్గర చివరి భాగం కూడా కట్ చేసేసానండి, ఎందుకంటే దలసరిగా ఉంటుంది కదా. కట్ చేసిన తర్వాత ఈ జాయింట్స్ అన్నీ కూడా కట్ చేసుకుని నేను ఇలాగా సమానంగా వచ్చేలాగా చూసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది ప్యాంట్లో ఒక పార్ట్ అండి. దీన్ని నేను ఇప్పుడు ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్ చేసుకోవడమేనండి. ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు కట్ చేసుకోవడమే. 1 ఇంచ్ అని చెప్పాను, అంటే ఏం కొలత లేదండి, జస్ట్ మామూలుగా కట్ చేసేసుకోవచ్చు ఇంచుమించుగా. అలాగే ప్యాంట్లో ఇది ఒక పార్ట్ అని చెప్పాను కదా, ఇది అలాగే కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇదే విధంగా మనం కట్ చేసేసుకోవాలి. మధ్యలో రెడ్ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ నేను తీసేసానండి. అది కూడా కొంచెం దలసరిగా ఉంటుంది. సో ఆ పార్ట్ కూడా నేను తీసేసి మిగిలినదంతా కూడా నేను కట్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ప్యాంట్ మొత్తం కంప్లీట్గా కట్ చేసిన తర్వాత ఇన్ని పీసెస్ అయ్యాయి. దీంట్లో ఫస్ట్ అయితే నేను 3 పీసులు తీసుకున్న తర్వాత మూడిటిని ఏదో ఒక చివర పట్టుకుని మూడిటిని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సూది దారంతో కుట్టేసుకోండి, లేదంటే ఫెవిక్విక్తో అయినా అటాచ్ చేసుకోవచ్చు. గమ్ అయితే మనకి తర్వాత ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే స్టిచ్ చేసేస్తున్నానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత నేను ప్లాస్టర్ తీసుకొని ఇక్కడ నేను ఏంటంటే అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ప్లాస్టర్ తోటి ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మూడింటిని కూడా జడ ఏ విధంగా అయితే అల్లుకుంటామో అదే విధంగా చివరి వరకు అల్లుకుంటూ వచ్చేయడమే. చాలా ఈజీ అండి. సో ఇలా మొత్తం కంప్లీట్గా అల్లుకున్న తర్వాత మనం దీంతో మంచి డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చు. సో సేమ్ హెయిర్ ఏ విధంగా అల్లుతామో అదే విధంగా అండి. ఇప్పుడు అల్లేసిన తర్వాత చివరి వరకు వచ్చేసిన తర్వాత ఇంకా మిగిలిన పీసులు అనేవి 3 పీసులు అటాచ్ చేసుకుంటూ వెళ్ళడమే. అటాచ్ చేసుకునేటప్పుడు నేను సూది దారంతో ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. కుట్టేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ అల్లుకుంటూ వచ్చేయాలి. అలాగే ఇంకా ఎన్ని పీసులు అయితే మన దగ్గర ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు వాటికి అటాచ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనం అల్లేసుకుంటూ రావడమే అండి. కంప్లీట్గా అల్లేసానండి. అల్లేసిన తర్వాత చివరికి వచ్చేసరికి ఇలాగా సూది దారంతో మూడింటిని కూడా కుట్టేసుకుందాము. కుట్టుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకోండి ఫ్రెండ్స్. రౌండ్గా తిప్పుతూ సూది దారంతో కుట్టుకుంటూ వచ్చేయాలి. సో అలా ఎంత రౌండ్ వస్తే అంతవరకు కుట్టుకుని రావాలి. బట్ ఇదేంటంటే డైరెక్ట్గా కుడితే మనకి చాలా టైం పడుతుంది, అదేవిధంగా రాదు కూడా. సో నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం కుట్టు చూశాను, అవ్వడం లేదని చెప్పేసి ఫస్ట్ నేనైతే ఫెవికాల్ తోటి అంటించేసాను ఫ్రెండ్స్. సో చుట్టూ ఇలా తిప్పుకుంటూ సమానంగా అంటించేసాను. అంటించిన తర్వాత అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను కుట్టుకుంటూ వచ్చేసాను.
ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ నేను గమ్ సహాయంతో అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు సూది దారంతో కుట్టేస్తాను. దీనివల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది అనమాట. మీ ఇష్టం, మీరు క్రాస్గా కుట్టుకున్నా పర్వాలేదు. మనకు అది ఏంటంటే ఊడకుండా ఉండడం కోసం. సో మనకు ఒక మంచి డోర్మెట్ అనేది వేస్ట్గా పడి ఉన్నటువంటి ప్యాంట్ తోటి తయారైపోయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై.